మన జీవితాన్ని మరింత ఆనందంగా, ఆరోగ్యంగా మరియు సంపూర్ణంగా మార్చుకుందాం. మీలో ఎంతమంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు? మంచి సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది ప్రకృతిని కూడా స్వచ్ఛంగా, పవిత్రంగా మార్చాలనుకుంటున్నారు? ఈ 4 విషయాలు జరిగితే నిజమైన సత్యయుగము ఇప్పుడే స్థాపితమవుతుంది. వార్తల్లో ప్రతిరోజు వినిపించే పెద్ద పెద్ద పదాలు ఏవైతే మొబైల్ అడిక్షన్ గురించి, స్క్రీన్ అడిక్షన్ గురించి చెప్తున్నారో అవి మన మనస్సుని ఇంకా ఆందోళన చేస్తున్నాయి, వరి అయ్యేలా చేస్తున్నాయి. అవునా? కాబట్టి ఇప్పుడు ఒక చిన్న అభ్యర్థన, స్మాల్ రిక్వెస్ట్. మనం ఈ స్క్రీన్ల నుండి దూరంగా ఉండడం ప్రారంభిద్దాము, స్టార్ట్ చేద్దాము. మన మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలంటే స్క్రీన్ల ప్రభావము పూర్తిగా తగ్గాలి. ఇంట్లోనూ బయట మనం మొబైల్స్కే అంటే స్క్రీన్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అందరూ కలిసి ఉండగా ఎదుటివారిని చూస్తూ లేదా మన పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడకుండా మొబైల్స్లో మరొకరితో మాట్లాడుతున్నాం. అవునా? మీరు వింటున్నారా అని ఎదుటివారు అడిగితే హా అవును అని తల ఊపుతాం. కానీ మన మైండ్ మొత్తం ఎక్కడ ఉంటుంది? ఫోన్లోనే ఉంటుంది. అవునా? ఇలా కొనసాగితే మన లోపలి శక్తి తగ్గిపోతుంది. మన ఆత్మశక్తి తగ్గిపోతే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, మన ఆనందాన్ని కూడా కోల్పోతాము. కాబట్టి ఈ అలవాటుని మార్చుకోవాలంటే మనం మొబైల్కి బానిసలు కాకుండా దానిని అలవాటుగా, క్రమశిక్షణతో ఉపయోగించాలి. భగవంతుడు మనకి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తాడు. సాధనలను అంటే గాడ్జెట్స్ని ఉపయోగించాలి, కానీ వాటికి బానిస కాకూడదు. ఎంత అద్భుతమైన లైన్ చూడండి. మనం గాడ్జెట్స్ని ఉపయోగించాలి, కానీ వాటికి మనం ఎప్పుడు కూడా బానిసగా అవ్వకూడదు. మీలో ఎంతమంది ఫోన్కి బానిసలుగా అయిపోయారని అనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. 2 నిమిషాలు మాత్రమే ఉపయోగిస్తామని అనుకున్నప్పుడు 20 నిమిషాలు మనకి తెలియకుండానే గడిచిపోతున్నాయి. అవునా? ఇదొక పూర్తి వ్యసనంలా అయిపోయింది. ఇది మన ఆత్మశక్తిని దెబ్బతీస్తుంది. అలాగే పిల్లల విషయానికి వస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చినప్పటి నుండే మొబైల్కి బానిసలు అవుతున్నారు. ఎంత దారుణం చూడండి. మనం మారకపోతే వాళ్ళు ఎలా మారతారు చెప్పండి? కాబట్టి ప్రతిరోజు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత 2 లేదా 3 గంటలు ఫోన్ని ఒక పక్కన పెట్టేసేయండి. మన పాత ల్యాండ్లైన్ ఫోన్లా ఉపయోగించండి. వెనకటి రోజుల్లో ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి కదా. సో అప్పుడప్పుడు వచ్చి చూడొచ్చు, కానీ ఫోన్ని ఎప్పుడు కూడా చేతిలో ఉంచుకోకూడదు. ఈ విధంగా ప్రయత్నించండి. ఈ 2 గంటలు ఫోన్ని పక్కన పెట్టి కుటుంబంతో మాట్లాడడము, హాయిగా సమయం గడపడము, పుస్తకాలు చదవడము, ఇలాంటి పనులు చేయండి. మన పిల్లలకి కూడా ఈ అలవాటు వస్తుంది. ముఖ్యంగా వాళ్ళు నిద్రపోయే ముందు మొబైల్ చూస్తే వారి మెదడు సరిపోయినంత విశ్రాంతిని, నిద్రని పొందలేదు. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మన కుటుంబంలో మళ్ళీ ఆనందం రావాలంటే మనం కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇది పూర్తి పరివారానికి కూడా చాలా రిజల్ట్ ఇస్తుంది. ఇంపార్టెంట్. జాబ్ చేసేవాళ్ళు రోజు మొత్తం అయితే ఎలాగూ మీరు మీ పని చేసే చోట్లోనే ఉంటారు కదా. అప్పుడు మీ ధ్యాస అయితే మీరు చేసే జాబ్ పైన ఉంటుంది. అవునా? అప్పుడు మొబైల్ వాడడం అంతగా ఉండదు అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఫోన్ వస్తే తప్ప లేదా ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వస్తే తప్ప ఫోన్ తీయకండి. ఓకేనా? మీ మనస్సుని వేరే పని మీదకి డైవర్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు గృహిణి అయితే ఫోన్ చూడడానికి బదులు ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని చదవడము, లేదా మీకు ఏదైనా ఇష్టమైన హాబీ ఉంటుంది కదా, దానిపైన కాన్సన్ట్రేట్ చేయడము, దానిపైన దృష్టి పెట్టడము. అలాగే ప్రతిరోజు ఇంట్లో పని అయితే ఎలాగో చేస్తూ ఉంటారు. సో ఇంట్లో పని చేయడము, ఇల్లు క్లీన్ చేయడము, వంట చేయడము, ఇలాంటి వాటిపైన మీ ధ్యాసని ఎప్పుడైతే మళ్ళిస్తారో అప్పుడు మీరు ఫోన్ నుండి దూరంగా ఉండొచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళ విషయానికి వద్దాము. జాబ్ చేసే వాళ్ళు మీరు ఎప్పుడైతే రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత 7 నుంచి 9 గంటల వరకు ఫోన్ని ఒక పక్కకు పెట్టేసేయండి. నోటిఫికేషన్స్ పూర్తిగా ఆఫ్ చేసుకోండి. అవసరం ఉన్న యాప్స్ అంటే జీమెయిల్ అండ్ మీకు ఏవైతే ఇంపార్టెంట్, అత్యవసరం అనిపిస్తాయో వాటికి సపరేట్ నోటిఫికేషన్ టోన్ పెట్టుకోండి. సో అప్పుడు మీకు తెలుస్తుంది నార్మల్ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ నోటిఫికేషన్కి ఉన్న తేడా.
అలాంటి ఇంపార్టెంట్ యాప్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడే మీరు ఆ ఫోన్ని ఓపెన్ చేసి మెసేజెస్ చెక్ చేసుకోండి. కానీ మిగతా చిన్న చిన్న నోటిఫికేషన్స్కి ఫోన్ని చీటికి మాటికి ఓపెన్ చేయొద్దు. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది. మంచి ఫలితాలను మీరు మీలో గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే నోటిఫికేషన్ సౌండ్ ఏవైతే ఉన్నాయో అవి ఎల్లప్పుడూ నిరంతరం మన మనస్సుని కదిలిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏ మెసేజ్ వచ్చిందా, ఎప్పుడు ఏమైందా అని ఇదే విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాము. కాబట్టి వీలున్నంత వరకు అనవసరమైన నోటిఫికేషన్ సౌండ్ని పూర్తిగా ఆపేసేయండి. అలాగే అర్థం లేని మెసేజెస్, వీడియోస్, వ్యర్థమైన సమాచారం చూడడం మానేయండి. కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉంటుండొచ్చు, కానీ అలవాటు అవుతున్న కొద్దీ మీలో మీరు ఒక మంచి పరివర్తనను చూస్తారు. ఇవి పాటిస్తే మన జీవితంలో నిజమైన ప్రశాంతత వస్తుంది. మనం పడుకోవడానికి ముందు నెగిటివ్ కంటెంట్ చూస్తే ఏమవుతుందో తెలుసా? అది మన మెదడుని చాలా ప్రభావితం చేస్తుంది. అందుకే మన ఫోన్ని పరిమితంగా, అంటే లిమిట్గా, అలాగే ఇంకొకటి జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉపయోగించాలి. ఏది పడితే అది మొబైల్లో చూడడం కాదు, ఏది పడితే ఆ వీడియో చూడడం కాదు. ప్రతి ఒక్క ఆలోచనపై మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్క ఆలోచనపై మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ వీడియో చూస్తే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, పాజిటివ్ వీడియో చూస్తే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ వీడియోస్, నెగిటివ్ కంటెంట్ చూస్తే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. అప్పుడు మన జీవితానికే కదా ప్రభావం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఆస్ట్రేలియాలో పిల్లలకి సోషల్ మీడియాని పూర్తిగా బ్యాన్ చేశారు, నిషేధించారు. ఎందుకంటే అది వారి మానసిక ఆరోగ్యానికి హానికరము అని పూర్తి నిర్ధారణకు వచ్చింది, కన్ఫర్మ్ అయింది. ముందుగా మన పిల్లలు మారాలని అనుకోవడం కంటే మనమే ముందుగా మారి చూపించాలి. ఇప్పటి నుండి మనం చేయాల్సింది ఒకటి, ఫోన్ని, అంటే మీరు ఎప్పుడైతే జాబ్ నుంచి వచ్చిన తర్వాత, జాబ్ చేసే సమయంలో ఎలాగో మీ దృష్టి జాబ్ పైనే ఉంటుంది, పనిపైనే ఉంటుంది. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 2-3 గంటలు ఫోన్ని పూర్తిగా పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి మీరు మీ ఫ్యామిలీతో హాయిగా సమయాన్ని గడపండి, పుస్తకాలు చదవండి, మీకు ఇష్టమైన పని చేయండి. అలాగే రెండో పని, నోటిఫికేషన్స్ని పూర్తిగా ఆఫ్ చేయండి. ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్కి, అంటే ఇంపార్టెంట్ మెసేజెస్ ఏవైతే వస్తాయో అనుకుంటారో ఆ యాప్స్కి వేరే నోటిఫికేషన్ టోన్ పెట్టుకోండి. సో అప్పుడు మీకు తేడా అనేది తెలుస్తుంది, అది యూస్ఫుల్ మెసేజా, అన్యూస్ఫుల్ మెసేజా అని. అలాగే మూడోది, అర్థం లేని అనవసర సమాచారాన్ని చూడకండి. ఇవి పాటిస్తే మనం నిజమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, బలమైన సంబంధాలని పొందగలం. మీరందరూ ఈ మార్పుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఈ సాధారణ మార్పులతో మన జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా మార్చుకోవచ్చు. మన ఆత్మను బలంగా చేసుకుంటే శక్తివంతమైన జీవితం మనము గడపగలము. అందుకే ఈ నిర్ణయాన్ని మనం ఇప్పుడే తీసుకోవాలి.